పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఒకవైపు 3 నెలల పసిపాప ఆకలేస్తే అమ్మ పాలు కావాలని ఏడుస్తుంది. ఇంకొక వైపు ఆ పాపకు జన్మనిచ్చిన కన్న తల్లి ఆసుపత్రి ఐసీయూ బెడ్పై విగత జీవిగా పడి ఉంది. అసలు ఆ తల్లి చనిపోయిందన్న నిజం కూడా దాచి రాత్రికి రాత్రే ఆ శవాన్ని అంబులెన్స్లో తరలించేందుకు ఒక కార్పొరేట్ ఆసుపత్రి ప్రయత్నించింది. వినడానికి ఒళ్ళు గగుర్లు పుడిచేటువంటి దారుణ ఘటన హైదరాబాద్లోని చందన్నగర్లో చోటు చేసుకుంది. అయితే వైద్యుల నిర్లక్ష్యంతో గాయత్రి మృతి చెందిందంటూ ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చేయడంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం గాయత్రికి గుండెకు సంబంధించిన సమస్య రావడంతో పిఆర్కే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు పరీక్షించి గుండెలో ఇబ్బంది ఉందని స్టంట్ వేయాలని చెప్పారు. సరే, ప్రాణాలు దక్కితే చాలనుకొని కుటుంబ సభ్యులు అంగీకరించారు. మొదటిసారి స్టంట్ వేశారు, కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. కుటుంబ సభ్యులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, కనీసం పర్మిషన్ కూడా తీసుకోకుండా వైద్యులు హఠాత్తుగా ఆమెకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేశారు. ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తున్న సమయంలో పరిస్థితి విషమించి గాయత్రి మృతి చెందింది. ఇక ఒక ప్రాణం పోతే ఆ విషయాన్ని తట్టుకునేటువంటి శక్తి కన్నవారికి ఉందో లేదో అని ఆలోచించాల్సిన ఆసుపత్రి యాజమాన్యం అత్యంత అమానవీయంగా ప్రవర్తించింది. గాయత్రి చనిపోయిన విషయాన్ని పూర్తిగా గోప్యంగా ఉంచింది. లోపల ప్రాణం పోయినా ఇంకా ట్రీట్మెంట్ జరుగుతున్నట్లే కలరింగ్ ఇచ్చారు. అంతేకాదు, మృతురాలి తల్లిదండ్రులకు, భర్తకు కనీసం సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే మృతదేహాన్ని అంబులెన్స్లో వేసి ఎక్కడికో తరలించేందుకు ఆసుపత్రి సిబ్బంది ప్రయత్నించారు. ఈ విషయాన్ని ఎలాగోలాగో బయటికి పొక్కడంతో ఒక్కసారిగా గుండె పగిలిన బంధువులు అంబులెన్స్ను అడ్డుకున్నారు. ప్రాణం పోయిన విషయాన్ని దాచడమే కాకుండా దొంగచాటుగా శవాన్ని తరలించడం ఏంటి అంటూ, అసలు వీళ్ళు దాచాలనుకుంటున్న నిజం ఏంటి అంటూ ఆసుపత్రి ముందు బైఠాయించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మా కుమార్తె ప్రాణాలు పోయాయి, బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. మృతురాలు గాయత్రికి 3 నెలల పసిపాప ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషాద ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లుగా సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఫస్ట్ సిటిజన్ హాస్పిటల్కి పోయినాం. అక్కడ వాళ్ళు ఏమన్నా హార్ట్ స్టంట్ వేస్తాము, స్టంట్ వేస్తే ఒక 5-10 ఇయర్స్ తర్వాత మళ్ళీ చేసుకోవాలని చెప్పారు. అట్లా కాదు, ఆరోగ్యశ్రీ వాళ్ళకి కనుక్కొని పిఆర్కే హాస్పిటల్లో వాల్స్ రీప్లేస్మెంట్ చేస్తారని చెప్పారు. సరే అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. గురువారం రోజు వచ్చినాం. బుధవారం వచ్చినాం. ఇక్కడికి వస్తే వాళ్ళు ఏమన్నా ఇట్లా మామూలు సైడ్కి సంఘటన చేస్తాము, చేస్తే ఓకే అవుతుంది, రీప్లేస్ చేస్తాము అని చెప్తే సరే అని చెప్పి గురువారం వచ్చి అడ్మిట్ అయినాము. అడ్మిట్ అయితే ఆరోగ్యశ్రీ అప్లై చేస్తే ఫ్రైడే సాయంత్రం రోజు మాకు అప్రూవల్ వచ్చింది. క్యాన్లో దొరకలే అని చెప్పేసి మాకు సాటర్డే ఆపారు. సండే రోజు మార్నింగ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి 3:30కి బయటకు వచ్చారు. బయటికి రాని డాక్టర్ ఏమన్నాడు, ఓకే సక్సెస్ అయింది, ఏం కాదు, ఒక 4 అవర్స్ కాన్స్టిట్యూషన్ తర్వాత వస్తుంది, వెంటిలేటర్ మీద పెడతాము, తర్వాత మీకు చూపిస్తామని చెప్పారు. 6:30కి మా అత్తమ్మ, మామ, అమ్మాయి ముగ్గురు పోయి చూసిరాట, పలకరించిన తర్వాత కింద పడితే వాళ్ళు ఏమైనా బెడ్ పైన తొలికిరాయండి. దాని తర్వాత వీళ్ళేం చేసి నర్సులు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారట. మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అదే లాస్ట్ చూపు. దాని తర్వాత నైట్లో ఎప్పుడు పోయిందో చనిపోయిన బాడీకి డాక్టర్ ఇంజెక్షన్ కావడం వచ్చి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసింది చనిపోయిన బాడీకి. అది నైట్ ఏం చేసి మరి భర్త మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చనిపోయిన తర్వాత? ఏం ఇన్ఫర్మేషన్ లేదు. లాస్ట్కి వచ్చి సాయంత్రం ఓపెన్ హార్ట్ సర్జరీతో నర్సు లోపల పిలిచింది. సైన్ చేసిన దేనికి మేడం ఓపెన్ హార్ట్ సర్జరీకా దేనికంటే, లేదు సార్ ఇట్లా బ్లడ్ తక్కువ ఉందా మీకు, బ్లడ్ ఎక్కికి సంతకం తీసుకోమని చెప్పి 2 సైన్లు తీసుకుని నర్సుకు అడిగిన మరి అప్పుడు వెళ్ళిపోలేదు. సైన్ దేనికోసం అంటే బ్లడ్ ఎక్కిస్తాం, బ్లడ్ తక్కువ ఉన్న అమ్మాయికి అని చెప్పింది. అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఆ ఓపెన్ హార్ట్ సర్జరీ దానికి ఏం కాదు, ఇది ఓన్లీ బ్లడ్ ఎక్కింది అని చెప్పి సైన్ తీసుకున్నాము. దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ 4 o'clockకి ఎమ్మెల్యేతో రికమెండ్ చేసి వాళ్ళ డాక్టర్లో ఫోన్ చేస్తే అప్పుడు పోయి మాకు చెప్పింది పాప చనిపోయింది, ఒక 20 minutes ఆగమని చెప్పారు. ఒకవేళ ఎమ్మెల్యేతో మాకు ఫోన్ చెప్పకపోయినా ఏం చెప్పకపోయినా వాళ్ళు డయాలసిస్ ఆ ప్రాసెస్ ఈ ప్రాసెస్ అని చెప్పేసి 40,000 కట్టినాము. బెలూన్ వేస్తామంటే మళ్ళీ మాకు ప్రాబ్లం ఏంటో ఇక్కడ అని అక్కడ నుంచి మన ఆరోగ్యశ్రీ ఉంటుంది కదా సార్, దాని ద్వారా మాకు ఏం చెప్పి ఈ హాస్పిటల్ చెప్పారు. మాకు ఈ డాక్టర్ ఏం చెప్పిందంటే ఓపెన్ సర్జరీ కాకుండా పిల్లకి ప్రాబ్లం అవుతుంది, సంకల సర్జరీ చేస్తాం, పిల్లకి ఏం కాదు, మళ్ళీ 6 నెలలు ట్యాబ్లెట్లు వాడుకోవచ్చు, బంద్ చేసుకోవాలి చెప్తుంది. అంటే మనం దానికి ఒప్పుకున్నాం. మా సటగుడు నేను వాళ్ళు అందరం ఒప్పుకున్నాం. ఇక సరే నిన్న తీసుకొని పోయినాం హాస్పిటల్ లోపలికి, ఆపరేషన్ తీసుకొని పోయినాం. నువ్వు ఆపరేషన్ అయ్యింది, సక్సెస్ అయ్యింది అన్నీ మా చేతులు ఒప్పుకుంటా అన్నీ చెప్తూనే మేము ఉన్న 20 మంది ఇంటికి వెళ్ళిపోయినాం. మళ్ళీ పొద్దున 6 గంటలకల్లా వాడు రాత్రి ఆమె ఎప్పుడు పోయిందో మాకు తెలియదు.
పోయినాక వాడు పొల్లపల్ల మళ్ళీ పోయింది, మళ్ళీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిందంట. మేము లేని మీకు చెప్పిరా సర్జరీ చేస్తున్నాం చెప్పలేరు, మాకు ఏం చెప్పలేరు. మా వాళ్ళతో సంతకం పెట్టుకుని బీపీ డౌన్ అవుతుంది, రక్తం తీసమైతే సంతకం తీసుకోవాలంట. మీకు చనిపోయిందని ఎప్పుడు చెప్పారు? మాకు మా